హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఈజ్ యూజ్ కాంటెక్స్ట్ హుక్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. డెఫినేషన్ చూసినట్టయితే ద యూజ్ కాంటెక్స్ట్ హుక్ ఈజ్ ఎ స్పెషల్ రియాక్ట్ హుక్ దట్ అలౌస్ ఎనీ component to directly access data from a context without passing props manually. This means no more unnecessary prop drilling, no more repeating code and no more headache. అయితే మనకి యూజ్ కాంటెక్స్ట్ హుక్ అనేది ఏం చేస్తుందంటే ముఖ్యంగా మనకి ప్రాప్ డ్రిల్లింగ్ని అవాయిడ్ చేయడానికి మనము దీన్ని వాడతాం. ముఖ్యంగా ప్రాప్ డ్రిల్లింగ్ని అవాయిడ్, దీనికంటే ముందు మనం ఒక వీడియోలో ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏంటి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ప్రాప్ డ్రిల్లింగ్ ఏదైతే ఉందో అంటే ఒక కంపోనెంట్ నుంచి వేరే ఒక కంపోనెంట్కి మల్టిపుల్ నెస్టెడ్ కంపోనెంట్కి మనము డేటాని అంటే స్టేట్ని మనము తీసుకెళ్ళటం కోసము మనం ఎక్కువగా ప్రాప్ డ్రిల్లింగ్ చేస్తాం కదా, దాన్ని అవాయిడ్ చేయడం కోసము యూజ్ కాంటెక్స్ట్ హుక్ అనే ఈ యొక్క ఫీచర్ని మనము వాడటం జరుగుతుంది అనమాట. అయితే ముఖ్యంగా ఇది ఏంటంటే మనకి మనకి ప్రాప్ డ్రిల్లింగ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ చాలా మనకి ఒక కంపోనెంట్ నుంచి ఒక కంపోనెంట్లోకి మనము డేటాని పాస్ చేస్తుంటాము. అలా కాకుండా డైరెక్ట్గా మనము ఏ కంపోనెంట్కి అయితే మనము డేటా పాస్ చేయాలనుకుంటున్నామో డైరెక్ట్ ఆ కంపోనెంట్కి వితౌట్ మీడియేటర్ రిలేషన్షిప్, వితౌట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ మనము ఈజీగా డైరెక్ట్గా మనము ఏ కంపోనెంట్కి అయితే కావాలనుకుంటున్నా ఆ కంపోనెంట్కి డేటాని పాస్ చేయొచ్చు అనమాట. యూజింగ్ ద యూజ్ కాంటెక్స్ట్ హుక్. కాంటెక్స్ట్ ఏపీఐలో ఇది ఒక పార్ట్ అనమాట. కాంటెక్స్ట్ ఏపీఐ అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాం దాని గురించి. కాంటెక్స్ట్ ఏపీఐలో యూజ్ కాంటెక్స్ట్ హుక్ అనేది ఒక పార్ట్. అంటే కాంటెక్స్ట్ ఏపీఐ ఏం చేస్తుంది, ప్రాప్ డ్రిల్లింగ్ అవాయిడ్ చేసి మనము డేటాని మల్టిపుల్ కంపోనెంట్స్కి వితౌట్ రిలేషన్షిప్, వితౌట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఇది యూజ్ కాంటెక్స్ట్ ఏపీఐ తీసుకెళ్తుంది అనమాట. అయితే ఆ యొక్క కాంటెక్స్ట్ ఏపీఐ లోపల డేటాను షేర్ చేయడం కోసం మనం వాడేదే యూజ్ కాంటెక్స్ట్ హుక్ అనమాట. డేటాను వేరే కంపోనెంట్కి మనము ప్రాప్స్ ద్వారా వేరే కంపోనెంట్కి తీసుకెళ్ళడానికి మనం వాడేదే యూజ్ కాంటెక్స్ట్ హుక్ అని చెప్పేసి అంటారు అనమాట. అయితే దీనికి 3 స్టెప్స్ ఉంటాయి ముఖ్యంగా. ఒకటి ఒక కాంటెక్స్ట్ని క్రియేట్ చేయాలి. రెండవది మనము ఒక ర్యాపర్ని, ఒక ప్రొవైడర్ని క్రియేట్ చేయాలి. ఆ ప్రొవైడర్ని మనము మన యొక్క అప్లికేషన్ని అంటే మన యొక్క యాప్ కంపోనెంట్ని ఆ ప్రొవైడర్ లోపల ర్యాప్ చేయాలి. నెక్స్ట్ మనం ఏదైతే కంపోనెంట్లో మనం ఆ డేటాని వాడాలనుకుంటున్నామో అక్కడ యూజ్ కాంటెక్స్ట్ని హుక్ ద్వారా డైరెక్ట్గా వాల్యూని పాస్ చేయాలన్నమాట. ఇలాగా 3 స్టెప్స్లో మనం యూజ్ కాంటెక్స్ట్ హుక్ని వాడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి చూడండి, ఇక్కడ యూజ్ కాంటెక్స్ట్ హుక్ నేను క్రియేట్ చేశాను. ఇది కాంటెక్స్ట్ ఏపీఐ. దీంట్లో మనము ప్రొవైడర్లో పెట్టాము. దీని తర్వాత ఏం చేసాము, డైరెక్ట్గా మనము డేటాని ఇక్కడ పాస్ చేసాము అనమాట. ఇది యూజ్ కాంటెక్స్ట్ హుక్.